మనం రంగారెడ్డి జిల్లా కొందూరు మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతున్న చోట ఉన్నాం. ఇక్కడ ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు మాత్రం దోపిడీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇదంతా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే పక్కన ఇంటిగ్రేటెడ్ పాఠశాల ముసుగులో అక్రమ మట్టి తవ్వకాలు చేసుకుంటూ మనం ఇప్పుడు చూసుకోవచ్చు. విజువల్స్లో వెహికల్ అనేది ఇంటిగ్రేటెడ్ పాఠశాల కాంట్రాక్టర్లు ఏ కాంట్రాక్టర్లు అవుతున్నారో వీళ్ళు ఆల్రెడీ మట్టి మాకే అవసరం, ఇక్కడ మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో మట్టి మాకు అవసరం అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ముసుగుల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కేటాయించిన స్థలం పక్క స్థలం నుంచి అక్రమ మట్టి తవ్వకాలు తీసుకొని వెళ్తున్నారు. మనకు విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. అభివృద్ధి మాటన జరుగుతున్నటువంటి ఈ అక్రమ మట్టి దందాను గతంలో పలు వార్తా కథనాలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున చాలామంది కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం మాత్రం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా కొంత మేరకు వినిపిస్తున్న విషయం ఏంటంటే అధికారులు వార్తా కథనాలు రాకుండా రిపోర్టర్లతో మీరు మాట్లాడుకొని మీరు సెటిల్మెంట్ చేసుకోండి అంటూ కూడా అక్రమ మట్టి రవాణా చేస్తున్నటువంటి కేటుగాళ్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారని కూడా బయట పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఒకవైపు కొండలను కొల్లగొడుతూ రాళ్లను దోపిడీ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకనంటే ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ ఆస్తిని ఇంతలా దోపిడీ చేస్తూ దోపిడీ దొంగలు కోట్లు సంపాదించుకుంటుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం సైలెంట్గా ఉండడంపై పలు పెద్ద విమర్శలే వినిపిస్తున్నాయి. ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ అక్రమంగా రాళ్లను కూడా కొడుతున్నారు. దానికి సంబంధించిన పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటన్నది కూడా ఒక్కసారి మనం కనుక్కుందాం. ఎవరికి ఏర్పడకపోతుంది రాళ్ళు పర్మిషన్ ఉందా? ఎవరు కొట్టుకోమన్నారు? అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా పెద్ద ఎత్తునే కొన్ని కొండలనే మాయం చేస్తున్నారు, మింగేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అక్రమ దందా వెనుక అసలు అధికార పార్టీ నేతలు ఉన్నారనే మాట కూడా పెద్ద ఎత్తునే వినిపిస్తుంది. గతంలో ఇదే విషయాన్ని ఈ రాళ్ల గురించి కూడా తహసీల్దార్కి కానీ మరే ఇతర అధికారులకు కానీ కంప్లైంట్ చేసినప్పుడు కింది స్థాయి అధికారులను జీపీఓలను పంపించి వెరిఫికేషన్లు చేయించి మరీ యాక్షన్ తీసుకుంటామంటే చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం డైరెక్ట్గా ఒకసారి తహసీల్దార్ గారికి కాల్ చేద్దాం, ఏమంటారు? లేపట్లేదు ఫోన్, తహసీల్దార్ ఫోన్ లింక్ చేయట్లేదు. గతంలో మొన్న వచ్చి జీపీఓ వెరిఫికేషన్ చేసుకోలేను. ఒకసారి ఆ జీపీఓ కాల్ చేద్దాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను సాయినాథ్ రెడ్డి సార్. మీరు మొన్న వచ్చి ఒకసారి వెరిఫై చేశారు కదా ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్న దగ్గర ఇంటిగ్రేటెడ్ పాఠశాల పక్కన. సరే అది మొన్న రిపోర్టు పంపిస్తామని అన్నారు. ఇప్పటికీ ఇక్కడ రాళ్ళు కొడుతూనే ఉన్నారు, మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాస్తవానికి కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాల
ఉన్న ల్యాండ్లో కాదు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల పక్కన వేరే ప్రభుత్వ భూమిలో జరుగుతున్నాయి ఇవన్నీ. అట్లయితే అన్న నేను చెప్పినాను ఆ రోజు మరోసారికి చెప్తే అంటే వాళ్ళు పాఠశాల వాళ్ళే కొట్టుకోమని చెప్పారంట అంటున్నాను. ఇప్పుడు పాఠశాల కేటాయించిన 20 ఎకరాల స్థలం కాకుండా ఇక్కడ పక్కన కదా, పక్కన ఏదైతే ఇంకా మిగిలిన స్థలం ఉందో, మిగిలిన స్థలంలో కాదు కదా. ఇప్పుడు వాళ్ళ కేటాయించిన స్థలాన్ని వారు ఒక బౌండరీ చేసుకుర్రు, అంటే అద్రాళ్ళు పెట్టుకుర్రు, ఈ పక్కన సంబంధం లేని దాంట్లో కొడుతురుగా. అదే కేటాయించిన స్థలం కాకుండా వేరే గవర్నమెంట్ ల్యాండ్లో కొడుతున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చెప్పిర్రు బండ్లు నడుస్తుంటే వస్తే బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బండ్లు నడుస్తున్నాయన్నా, మీరు వస్తారా? ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి చెప్పి మాట్లాడండి, ఇట్లా జరుగుతుంది సార్, మరి ఏంది ఇది కొట్టుకోవాలంటే మీరు చెప్పని మీరు మాట్లాడతారు కదా. ఓకే. లీవ్లో ఉండాలి అంటే బట్ నడుస్తుందని చెప్పి చెప్తుంటే మాట్లాడతాడు. ఓకే ఓకే, మీరు కాల్ చేయండి అన్న సార్, కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మాటన జరుగుతున్న అక్రమ దందాకి మరో ఉదాహరణ. ఇక్కడే ఇటాచి పెట్టి ఈ రోడ్డు, ఈ మట్టి కుప్ప దాటి అవతలంతా అభివృద్ధి, ఇదంతా దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతుందని చెప్పి మనకు ఆ డ్రైవరే చెప్పాడు. ఇంత అక్రమ దందా జరుగుతుంటే అధికారులు మత్తును ఎందుకు వేయడం లేదన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఈరోజు కాదు, जब से आप स्टार्ट किया तब से आज कितने दिन हो गए स्टार्ट करके? एक महीने से। कितने ट्रिप मारे होंगे? हर एक दिन कितने होते होंगे ट्रिप्स? जब जैसा कभी 8 ट्रिप 6 ट्रिप 10 ट्रिप एक दिन में। रोड को चिन्ह मेंटाल रोड को डांबर रोड గవర్నమెంట్ రోడ్కైనా సరే పర్మిషన్ అయితే ఉంటుంది కదా. ఏమో మరి ఆయన దగ్గర ఉండదు. కాంట్రాక్టర్ అయితే మీకు పైసలు ఇచ్చే కాంట్రాక్ట్ చేయించుకుంటుంది, గవర్నమెంట్ పుణ్యానికి అయితే చేయించుకోవట్లేదు. అది వాస్తవం. కాంగ్రెస్ లీడర్ లేదా దాదాపు ఇక్కడ మనం గంటన్నర సమయం నుంచి ఉన్నాం. గంటన్నర సమయం నుంచి తహసీల్దార్కి ఇది మూడోసారి కాల్ చేయడం. మూడోసారి కాల్ చేసినప్పుడు కూడా తహసీల్దార్ ఇప్పటివరకు సమాధానం ఇవ్వడం లేదు. తహసీల్దార్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా అంత బిజీ ఉన్నారు. అంటే ఇదే ఒక నిదర్శనము
అధికారుల కనసైగల్లో దందా నడుస్తుందనడానికి ఇదే ఒక నిదర్శనం. ఇంకో వెహికల్ కూడా వస్తుంది. రాళ్ళు ఎవరి కోసం కొట్టుకుపోతారు? ఇప్పుడు ఈ రాళ్ళు కొట్టుకుపోతారుగా, మీరు కొడుతురుగా. ఎవరు అడిగితే కొడుతురు? ఎవరు చెప్తే కొడుతురు? ఇల్లు ఇప్పుడు ఈ రాళ్ళు ఎందుకు కొడుతురు? ఏ ఇల్లుకు? ఎవరైనా గిరాకీ వస్తుంది. ఎవరు చెప్తే కొడుతురు? మీ అంతా మీరే కొడుతురా? ఎవరన్నా చెప్పి? మీకు ఈ పని వస్తుంది నేను కాదంటలే. నీ ఒక్కని కొట్టుకుంటలేవుగా. ఇప్పుడు అందరు కొడుతురు. ఇంతగానో రాయి ఎందుకు కొట్టిరు ఇక్కడ గవర్నమెంట్ భూమిలో? గవర్నమెంట్ ఇది కాదంటే తెలుగు కొన్నాడు గవర్నమెంట్ ఇదంతా కూడా గవర్నమెంట్ది. అంటే మీరు ఎందుకు కొడుతురు? ఎవరి కోసం? ఎవరు చెప్తే కొడుతురు? ఎవరు చెప్తే కొడుతురు అని అడుగుతున్నానే. పని చేసుకుని వచ్చినాం మేము. పని చేసుకుని వచ్చినంటే నాకు అర్థం కాలే. గవర్నమెంట్ భూమిలో పోయి రాళ్ళు కొట్టేస్తావా డైరెక్ట్? పని చేసుకుని వచ్చినా మా బస్సు తెరుగు లేదు కదా, మళ్ళీ రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొడుతున్నాం. రాళ్ళు ఉన్నాయని కొట్టుకుంటారు అంటే. అంటే ఎవరు ఏం చెప్పలేదు. అంటే ఇక్కడ రాళ్ళు కనబడితే అక్కడ కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. అప్పటి సండే అట్టే నడుస్తుంది. కేసీఆర్ మెషిన్లు అవి ఉన్నది చూడండి అట్టే దొరుకుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎవరు ఏం చెప్పలేదు. మీకు ఏమైనా గిరాకీ వస్తే అమ్ముకుంటాం. ఆఫీసర్ల దగ్గర ఎవరి దగ్గర ఏం పర్మిషన్ తీసుకోవాలి.